మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, ఉస్నాబాద్ నియోజకవర్గాల్లో పలుచోట్ల ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో ఈదురుగాలులతో వాన పడింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సినిమాల బొమ్మలు వచ్చి చెప్పాలి సార్, మాకు తెలియదు. వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కింటల్ రేవంత్ రెడ్డిల మనవాడ ఓడెత్తాడా, ఓట్ల మనవాడ కానీ వడ్డు పోతున్నాయి కదా. నాగోడు మీద పడే 1000 వచ్చినాయి, కోతకు 4000 కాబట్టి ఇప్పుడు ఎంత 7 వాళ్ళు ఇవన్నీ వడ్లేనా, మొత్తం వడ్లే ఇవన్నీ వడ్లే. ఎంటో లారీలు వస్తాయి, ఇలా పరిస్థితి ఉండకపోతుంది కదా. ఎంబటెంబటి లారీలు వస్తాయి. అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డ్లో మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు సరైన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగు, అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా మా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి, పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. సిద్దిపేట మండలం పుల్లూరు, బండచెర్లపల్లి, నారాయణరావుపేట మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం పడింది. రాఘవపూర్లో వడగండ్ల వాన కారణంగా కోతకొచ్చిన వరి పంట ధ్వంసమైంది. మామిడి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. పుల్లూరు గ్రామంలో సుమారు గంట పాటు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. దుబ్బాక మండల కేంద్రంలో సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. దాంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సకాలంలో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించకపోవడం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మళ్ళీ ఈ ఓట్ల కన్నా 10 రూపాయలు పెంచినట్టు దిక్కులేదు. ఎలక్షన్ అప్పుడు కనబడ్డాడు సినిమాల బొమ్మలు వచ్చి కనబడ్డా ఒక్కనాడన్నా కనబడదు మొక్కము. చెప్పండి సార్, మాకు తెలియదు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కింటల్ రేవంత్ రెడ్డిల మనవాడ ఓడెత్తాడా ఓట్ల మనవాడ కానీ వడ్డు పోతున్నాయి కదా. నాగోడు మీద పడే 1000 వచ్చింది, కోతకు 4-5 కాబట్టి ఇప్పుడు ఎంత 7 వాళ్ళు ఇవన్నీ పడ్డా మొత్తం వడ్లే ఇవన్నీ వడ్లే. ఎంతో గంట లారీలు వస్తాయి, ఇలా పరిస్థితి ఉండకపోతుండే కదా. ఎంబటెంబటి లారీలు వస్తాయి. అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డ్లో మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు సరైన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగ్ అన్లోడింగ్ మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా మా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి.